హాయ్ అండి, ఈ వీడియోలో నేను మీకు పైథాన్లో ఉన్న బ్రేక్, కంటిన్యూ, పాస్ స్టేట్మెంట్స్ గురించి చెప్తాను. ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్నే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారండి. లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఎందుకు అంటారంటే మీకు ఈ బ్రేక్ అండ్ కంటిన్యూ బిహేవియర్ అర్థమైందంటే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని ఎందుకు అంటారో కూడా అర్థమైపోతుంది. మనం ముందుగా బ్రేక్ స్టేట్మెంట్ గురించి చూద్దాము. బ్రేక్ అంటే ఏంటండి? జనరల్గా బ్రేక్ అంటే ఆపేయడం. మీరు ఒక వెహికల్లో కనుక వెళ్తూ ఉన్నట్లయితే బ్రేక్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఆగిపోతుంది. అలాగే మన లూప్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు, ఇటరేషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు, లూప్ అంటే మనం ఇంతకుముందు వీడియోస్లో చూసాం కదా, ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. ఆ లూప్స్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు, ఇటరేషన్ జరుగుతున్నప్పుడు ఒకవేళ అందులో బ్రేక్ అని పెట్టామంటే ఆ లూప్ అనేది అక్కడితో టర్మినేట్ అయిపోతుందండి. అది ఎగ్జిట్ అయిపోతుంది. ఆ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది కంట్రోల్ అనేది. నెక్స్ట్ ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఫర్ లూప్లో బ్రేక్ యూజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాము. ఈ ప్రోగ్రాంలో నేను నెంబర్స్ 1 to 15 ప్రింట్ చేస్తున్నాను ఫర్ లూప్ యూజ్ చేసి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 to 16 ప్రింట్ ఐ. చూడండి, నెంబర్స్ 1 to 15 ప్రింట్ అయింది. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, ఒకవేళ నెంబర్ అనేది 10 వచ్చిందంటే ఈ కంట్రోల్ అనేది ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేసేయాలి. నెక్స్ట్ ఏమైతే ఉన్నాయో స్టేట్మెంట్స్, ఏదైతే కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ సినారియోలో ఏం చేస్తామంటే బ్రేక్ యూస్ చేస్తాము. ఇఫ్ ఐ డబుల్ ఈక్వల్ టు 10 అయితే ఏం చేయమంటున్నా? బ్రేక్. 10 కాకుంటే ఐ వాల్యూ ప్రింట్ చేయమంటున్నా. సో ఇప్పుడేమవుతుందో చూద్దాము. ఆఫ్టర్ ద ఫర్ లూప్ చూడండి, ఇక్కడ ఏమైందంటే నెంబర్స్ 1 to 15 ప్రింట్ చేస్తున్న టైంలో ఇటరేషన్ జరుగుతున్నప్పుడు ఐ వాల్యూ కనుక 10 అయిందంటే ఇఫ్ కండిషన్ లోపల బ్రేక్ అనేది హిట్ అవుతుంది. ఏమవుతుంది? బ్రేక్ ఎగ్జిక్యూట్ అయ్యి ఫర్ లూప్ నుంచి కంట్రోల్ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత ఏముంది? ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్లో ఆఫ్టర్ ద ఫర్ లూప్ ఉంది, అది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇలా మనం బ్రేక్ యూజ్ చేసి లూప్ని కంట్రోల్ చేయొచ్చు. సో బ్రేక్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, చెప్పాను కదా ఇందాక, టు ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. లూప్ నుంచే ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. ఫర్ లూప్ నుంచే ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు కంటిన్యూ అంటే ఏంటో చూద్దాం. కంటిన్యూ ఎందుకు వాడతామంటే, టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ అండ్ టు కంటిన్యూ విత్ ద నెక్స్ట్ ఇటరేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ అండ్ టు కంటిన్యూ విత్ ద నెక్స్ట్ ఇటరేషన్ అంటే ఏంటో నేను ప్రాక్టికల్గా మీకు ఈ ఎగ్జాంపుల్లో చెప్తాను. ఈ ఎగ్జాంపుల్లో ఏమవుతుందండి, బ్రేక్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది? కంట్రోల్ అనేది ఫర్ లూప్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి ఎగ్జిక్యూట్ చేసింది. బట్ కంటిన్యూ అలా కాదు. కంటిన్యూ యూస్ చేస్తే ఏమవుతుందో చూద్దాము. మీరు ఇక్కడ అవుట్పుట్ చూసారంటే నెంబర్స్ 1 to 9 ప్రింట్ అయింది, 10 మాత్రం స్కిప్ అయింది, 11 నుంచి 15 వరకు ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్దాము. సో టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ అంటే ఇక్కడ ఏమైంది? ఐ వాల్యూ 10 అయినప్పుడు కంటిన్యూ పెట్టాం కదా, కంటిన్యూ పెట్టినప్పుడు ఏమైంది? ఈ ఇటరేషన్ అనేది స్కిప్ అయిపోయింది. మళ్ళీ ఏంటి? కంటిన్యూ విత్ ద నెక్స్ట్ ఇటరేషన్. తర్వాత స్కిప్ అయిపోయిన తర్వాత ఏంటి? డైరెక్ట్గా మళ్ళీ నెక్స్ట్ వాల్యూ, నెక్స్ట్ ఇటరేషన్ స్టార్ట్ అయింది. అంటే ఐ వాల్యూ ఏముంది? 11 ఉంది. సో 11 ఈజ్ నాట్ ఈక్వల్ టు 10 కాబట్టి ఎల్స్ కండిషన్లో 11 వాల్యూ ప్రింట్ అయింది. అలా 15 వరకు ప్రింట్ అవుతుంది. తర్వాత లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ప్రింట్ స్టేట్మెంట్లో ఏదైతే వాల్యూ ఉందో అది ప్రింట్ అయింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో కంటిన్యూ ఎందుకు వాడతాము? టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ అండ్ టు కంటిన్యూ విత్ ద నెక్స్ట్ ఇటరేషన్. వెరాస్ బ్రేక్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్ ఇట్ సెల్ఫ్. బ్రేక్ ఎందుకు వాడతాము? బ్రేక్ అయితే లూప్ నుంచే ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ కంటిన్యూలో ఏమవుతుంది? కరెంట్ ఇటరేషన్ మాత్రం స్కిప్ అయ్యి నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోతుంది. ఇదండి బ్రేక్ అండ్ కంటిన్యూ డిఫరెన్స్. ఈ బ్రేక్ అండ్ కంటిన్యూని యూజ్ చేసి మనం లూప్స్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అందుకే వీటిని లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ పాస్ స్టేట్మెంట్ అండి. పాస్ స్టేట్మెంట్ అంటే అదొక డమ్మీ స్టేట్మెంట్ అండి. అది ఏమీ చేయదు. అది జస్ట్ ఒక ప్లేస్ హోల్డర్ లాగా మనం వాడతాం అనమాట. అది ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
సో ఇందాక మనం ఈ ఎగ్జాంపుల్ చూసాం కదా, ఈ ఎగ్జాంపుల్లో ఏంటి, ఇఫ్ లోపల కంటిన్యూ ఉంది. కంటిన్యూ అనుకుందాం, కంటిన్యూ కాకుండా బ్రేక్ కాకుండా ఇంకా ప్రింట్ కూడా కాకుండా నేను ఏదో ఒక లాజిక్ తర్వాత రాద్దాం అనుకుంటున్నా. అప్పటి వరకు నేను ఇలా ఖాళీగా వదిలేసానంటే ఏమవుతుందంటే అది కోడ్ రన్ చేసినప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా, ఇక్కడ చూసారంటే ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది. సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి పాస్ అనే స్టేట్మెంట్ వాడతాం అనమాట. పాస్ స్టేట్మెంట్ వాడితే ఏమవుతుందో చూద్దాం అవుట్పుట్. ఓకేనా, మీరు అనుకోవచ్చు కంటిన్యూ స్టేట్మెంట్ పాస్ స్టేట్మెంట్ అవుట్పుట్ రెండు ఒకేలాగా ఉన్నాయనేసి. కంటిన్యూ దగ్గర ఏమైందంటే ఈ ఇటరేషన్ అనేది స్కిప్ అయిపోయింది, ఇక్కడే స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్లోకి వెళ్ళిపోయింది. బట్ పాస్ ఏమవుతుందంటే దీని తర్వాత ఈ లూప్లో ఏదైతే నెక్స్ట్ కోడ్ ఉందో అది కూడా ఎగ్జిక్యూట్ చేస్తుందండి. దాన్ని ఇంకా క్లియర్గా మీకు చెప్తాను చూడండి. ప్రింట్ ఇన్సైడ్ ఫర్ లూప్. ఓకేనా, ఇప్పుడు ఇది రన్ చేద్దాము. సో ఇక్కడ ఏమైంది, ఓకే ఫస్ట్ కంటిన్యూస్ చూద్దాము, తర్వాత పాస్ చెప్తాను, మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. 70. ఓకే, సో ప్రతి వాల్యూకి ఇన్సైడ్ ఫర్ లూప్ అనేది ప్రింట్ అయ్యిందండి. బట్ 10 వచ్చేసరికి ఏమైందంటే ఐ వాల్యూ 10 అయినప్పుడు మాత్రము ఇక్కడ ఇటరేషన్ స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్ 11లోకి వెళ్ళిపోయింది. అది మీరు ఇక్కడ చూడొచ్చు. 10 వాల్యూ ప్రింట్ కాలేదు, నెక్స్ట్ ఈ కంట్రోల్ అనేది ఇక్కడ వరకు కూడా రాలేదు. ఎందుకంటే ఇక్కడే ఇటరేషన్ అనేది ఇక్కడే స్కిప్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వాల్యూ 11లోకి వెళ్ళిపోయింది. సో 11 తర్వాత 11 వచ్చిన తర్వాత 11 ప్రింట్ చేసింది, ఇన్సైడ్ ద ఫర్ లూప్ అనేది ప్రింట్ చేసింది. బట్ పాస్ యూస్ చేస్తే ఏమవుతుందంటే సో ఐ వాల్యూ 10 అయింది కాబట్టి అది ఏం చేయట్లేదు. నెక్స్ట్ దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇటరేషన్ స్కిప్ అయిపోతుందని కాదు, దాని తర్వాత ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఈ ఫర్ లూప్లో ఏవైతే ఉన్నాయో స్టేట్మెంట్స్ అవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. సో అలాగే మనకి ఏమైంది, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ స్టేట్మెంట్ ఇది రన్ చేస్తాను. ఇక్కడ చూడండి మీరు, వాల్యూ 10 దగ్గర ప్రింట్ లేదు కాబట్టి అది వాల్యూ 10ని ప్రింట్ చేయలేదు. బట్ ఏమైంది, ఆ ఇటరేషన్ కంటిన్యూ అయ్యి ప్రింట్లో ఉన్న ఏదైతే స్ట్రింగ్ ఉందో దాన్ని ప్రింట్ చేసింది. ఇన్సైడ్ ద ఫర్ లూప్ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ రీక్యాప్ చెప్తాను. బ్రేక్ ఎందుకు వాడతామండి, టు ఎగ్జిట్ ఫ్రమ్ ద లూప్. ఈ లూప్ నుంచే బయటకు వచ్చేసి నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి బ్రేక్ వాడతాము. కంటిన్యూ టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ అండ్ టు కంటిన్యూ విత్ ద నెక్స్ట్ ఇటరేషన్. మల్టిపుల్ ఇటరేషన్స్ జరిగేటప్పుడు లూప్లో ఏదో ఒక కండిషన్ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ ఇటరేషన్ని స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే మనం కంటిన్యూ యూజ్ చేస్తాము. పాస్ అంటే మనం అదే ఒక ప్లేస్ హోల్డర్ లాగానే వాడతామండి, అది ఏమీ చేయదు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, పాస్ వచ్చేసి లూప్స్లోనే కాదండి, ఫంక్షన్లో వాడచ్చు, లేదంటే కోడ్లో ఎక్కడైనా వాడచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ వాడతాను, పాస్ ఇక్కడ పెట్టాను కదా, పాస్ రన్ అయింది, మనకి సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఎందుకంటే పాస్ ఏమీ చేయదన్నమాట, ఇట్ డూస్ నథింగ్. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. కామెంట్ చూసిన వెంటనే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీ సర్కిల్స్లో కనుక ఎవరైనా పైథాన్ నేర్చుకుంటుంటే వాళ్ళకి ఈ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఉందండి, ఆ లింక్ని వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.